హలో వెల్కమ్ టు ద ఎడ్యుటెక్ క్లాస్ విశాఖపట్నం. హాయ్, ఇప్పుడు మీరు ఈ వీడియో సెషన్లో ఇంగ్లీష్పై కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఉపయోగపడతాయి. అంటే ఇవి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కన్నా రావచ్చు, లేదా పార్ట్స్ ఇచ్చి పార్ట్స్లో ఏ పార్ట్ అనేది మిస్టేక్ ఉందో, లేకపోతే దాని ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందో చేయమని అడగవచ్చు అనమాట. అంటే స్టాఫ్ సెషన్ కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా సరే ఇంగ్లీష్లో వీటి మీద అడగడానికి అవకాశం ఉంది. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ మీద డెఫినెట్గా మీకు వీటి మీద కొన్ని బిట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. కనుక ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఏ విధంగా ఉంటాయో దీని మీద డిఫరెంట్ రూల్స్ ఉంటాయండి. అంటే ఒక స్టాండర్డ్గా ఒక 5, 10, 20, 50 అని కాదండి, నెంబర్ ఆఫ్ ఎక్సైజ్ ఎన్ని ఎక్కువ ఎక్సైజ్ చేయగలిగితే అంత మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతానికి చూడండి, ఇక్కడ ఈ విధంగా వీటిలో ఉన్న ఏ విధంగా ఇచ్చామో చూడండి. ఇక్కడ ఐడెంటిఫై ద కరెక్ట్ ఫ్రేజెస్ ఫ్రమ్ ఏబిసిడి, కింద ఆల్టర్నేటివ్స్ అండి, ఏఓటి, బిఓటి, సిఓటి, డిఓటి ఆబ్జెక్టివ్ టైపులు ఇచ్చాము. ఇక్కడ టు రీప్లేస్ ద అండర్లైన్ పార్ట్, ఇక్కడ అండర్లైన్ చేసాం. ఎగ్జామ్లో బోల్డ్గా ఇస్తాడు, బోల్డ్ టైప్ అని చెప్పి అడుగుతాడు మీకు ఎగ్జామినేషన్లో. బట్ ఇక్కడ బోల్డ్ టైప్ చేయటం అంటే అవదు కనుక అండర్లైన్ చేసాం ఆ పార్ట్కి అనమాట. అండర్లైన్ పార్ట్ ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ కరెక్ట్, ఒకవేళ ఆ సెంటెన్స్ కానీ కరెక్ట్ అయినట్లయితే యువర్ ఆన్సర్ ఈజ్ ఈ అనమాట. ఈ అంటే నో కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. దాని ఈ అనుకోండి, ఈ అంటే దాని అర్థం ఏంటంటే కరెక్షన్ ఏం అవసరం లేదని. అలాంటి అవసరం లేకపోతే ఈ అని అక్కడ మార్క్ చేయాలన్నమాట. ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ సెంటెన్స్లు ఎలా ఉన్నాయి చూడండి. సాగర్ క్లోజ్లీ రిజంబుల్స్ టు హిజ్ బ్రదర్ ఇన్ ఫిజికల్ ఫీచర్స్. సాగర్ క్లోజ్లీ రిజంబుల్స్ టు హిజ్ బ్రదర్ ఇన్ ఫిజికల్ ఫీచర్స్. ఈ విధంగా వాక్యం ఇవ్వబడింది. దీనిలో ఎక్కడ అండర్లైన్ చేసి ఉందండి, ఇక్కడ రిజంబుల్స్ 2 కింద అండర్లైన్ చేస్తుంది. ఎక్కడ దేని కింద, రిజంబుల్స్ 2 కింద అండర్లైన్ చేస్తుంది. ఇక్కడ ఆల్టర్నేటివ్ కింద ఏమి ఇచ్చాడు, రిజంబుల్స్ విత్ అని ఇచ్చాడు, రిజంబుల్స్ అని ఇచ్చాడు, తర్వాత రిజంబుల్స్ బై అని ఇచ్చాడు, తర్వాత D1 రిజంబుల్స్ ఎట్ అని ఉంది. ఈ మనకు ఆల్రెడీ ఉంది కదండి. ఈ అంటే నో కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్ అని కదా, అది అన్నిటికీ కూడా కామన్ అండి. అది ఈ అంటే కరెక్షన్ ఏం అవసరం లేదు, అంత సెంటెన్స్ కరెక్ట్గానే ఉందని చెప్పి అర్థం అనమాట. ఇక్కడ చూసినట్లయితే రిజంబుల్స్ 2 ఎప్పుడు కూడా రిజంబుల్స్ అనేది ప్రపోజిషన్ అనేది తీసుకోదు. దీనికి ప్రపోజిషన్ అనేది అవసరం లేదు మనకి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎప్పుడైనా రిజంబుల్స్ కానీ వచ్చినట్లయితే రిజంబుల్స్ కానీ వచ్చినట్లయితే ఇట్ డస్ నాట్ టేక్ ఎనీ ప్రపోజిషన్ ఆఫ్టర్ దట్ వర్డ్. కనుక ఏంటి ఇక్కడ మీ ఆన్సర్ ఏంటి, ఇక్కడ సాగర్ క్లోజ్లీ రిజంబుల్స్. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే బి అండి. బి ఈజ్ అవర్ ఆన్సర్, బి అనమాట. రిజంబుల్స్ ఓన్లీ రిజంబుల్స్, 2 అనే ప్రపోజిషన్ ఉండదు. ఎందుకు ఉండదు, ఇట్ ఈజ్ ఎ ట్రాన్సిటివ్ వెర్బ్ అనమాట. ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ కనుక రిజంబుల్స్కి పక్కన ప్రపోజిషన్ తీసుకోకూడదు. దట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, షీ రిజంబుల్స్ ఆర్ మదర్. షీ రిజంబుల్స్ ఆర్ మదర్. ఆమె ఒక మదర్ని ఈవిడ ఆమె పోలి ఉందని చెప్పి అర్థం అనమాట. పోలిక అలా ఉందని చెప్పి అర్థం అనమాట. అది కనుక ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే రిజంబుల్స్ అనే వర్డ్ వచ్చినప్పుడు పక్కన 2 అనే ప్రపోజిషన్ తీసుకోకూడదు. ఇక్కడ నీకు రిజంబుల్స్ ఎందుకు వచ్చింది, హీ కానీ షీ కానీ ఇటు కానీ అయితే ఎస్ రావాలి కదా, అందువల్ల ఎస్ వచ్చిందనమాట. అది కనుక హీ షీ ఇటు కాకపోతే సాగర్ అనేవాడు హీ కదా, అందువలన ఎస్. హీ కానీ షీ కానీ ఎట్టగానే సబ్జెక్ట్ అయినప్పుడు వెర్బ్కి ఎస్ఆర్ ఈఎస్ ఫామ్ రావాలి. ఆ బేస్ మీద మీకు ఇక్కడ ఎస్ అనేది రిజంబుల్స్ అని వచ్చింది. అంటే మీకు డౌట్ వస్తుంది, ఏంటో సార్ ఒకసారి రిజంబుల్ అంటారు, ఒకసారి రిజంబుల్స్ అంటున్నాడు ఏంటని చెప్పి డౌట్ వస్తుంది మీకు, అందువల్ల చెప్తాను అనమాట. కనుక ఇక్కడ ఏంటి, రిజంబుల్స్ పక్కన 2 అనే ప్రపోజిషను ఎప్పుడు కూడా రాదు, తీసుకోకూడదు. అలా మీద గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్, ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ షుడ్ ఓట్ ఫర్ ద క్యాండిడేట్ ఆఫ్ దర్ చాయిస్. ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ షుడ్ ఓట్ ఫర్ ద క్యాండిడేట్ ఆఫ్ దర్ చాయిస్. ఎక్కడ అండర్లైన్ చేసి ఉంది మనకి, ఇక్కడ ఆఫ్ దర్ చాయిస్ కింద అండర్లైన్ చేస్తుంది. దీన్ని ఏ విధంగా ఆల్టర్నేటివ్ ఏబిసిడి ఇచ్చాడు, ఏ ఆఫ్ దర్ చాయిసెస్, బి ఆఫ్ హిజ్ చాయిస్, తర్వాత సి ఆఫ్ హిజ్ లేక హర్ చాయిస్. ఇక్కడ ఆఫ్ హిజ్ చాయిస్ ఈ రకంగా ఇచ్చామన్నమాట. ఇక్కడ ఆఫ్ హిజ్ చాయిస్ ఇక్కడ చూడండి. ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ అంటే ఎవ్రీ అనే వర్డ్ వచ్చింది కనుక ఇట్ టేక్స్ అంటే హిజ్ ఆర్ హర్రే. ఎవ్రీ వచ్చింది కనుక ఏంటంటే ఇక్కడ హిజ్ కానీ హర్ కానీ తీసుకోవాలి. ఎవ్రీ వచ్చింది కనుక అంటే ప్రతి ఒక్కళ్ళు అంటాం కదా ఎవ్రీ. ఆ విధంగా ఇక్కడ మన ఆన్సర్ ఏంటి, ఇక్కడ
హిజ్ చాయిస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు హిజ్ ఆర్ అని ఇచ్చాడు కదా, ఇది చాయిస్ కింద ఆన్సర్ కింద తీసుకుంటాం అనమాట. ఆఫ్ హిజ్ లేక హర్ చాయిస్ ఇది ఆన్సర్ అనమాట. ఇక్కడ సి ఈజ్ అవర్ ఆన్సర్, సి సెకండ్ వన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆఫ్ హిజ్ లేక హర్ చాయిస్. తర్వాత థర్డ్ వన్ ద ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్. చూడండి, ద ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ ఆర్ నాట్ ప్రజెంట్ ఎట్ ద ఆఫీస్ నౌ. ద ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ ఆర్ నాట్ ప్రజెంట్ ఎట్ ద ఆఫీస్ నౌ. చూడంగానే అబ్బా చాలా 100% ఇది కరెక్ట్ అనిపిస్తుందండి. సెంటెన్స్ చూడంగానే కరెక్టే. ఎందువలన ప్రిన్సిపాల్ ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు, ఇద్దరు కూడా లేరు ఆఫీస్లో, కనుక ఆర్ అనేది 100% కరెక్ట్ అనిపిస్తుంది. కానీ గ్రామర్ రూల్ ప్రకారం వెళ్ళినట్టయితే అది 100% రాంగ్ అనమాట. దేనివల్ల రాంగ్? ఇక్కడ మీకు ఆర్టికల్ చాప్టర్ చెప్పినట్టు చెప్పాను నేను. అంటే సబ్జెక్ట్ ముందు 2 ఆర్టికల్స్ యూజ్ చేసి అండతో కలపడినట్లయితే అది మీకు ఒకటికన్నా ఎక్కువ కింద రావాలి, అది ప్లూరల్ కింద రావాలి. అలా కాకుండా 2 సబ్జెక్టుల ముందు ఒక ఆర్టికలే ఉన్నట్లయితే ఒకదాని కింద ఒకటే ఉంటుంది, రెండో సబ్జెక్ట్ దగ్గర ఆర్టికల్ ఉండదు. ఉన్నప్పుడు అది మీరు ఒక్క పర్సన్ కిందే టీచ్ చేయాలి అని నేను ఆర్టికల్ చాప్టర్లో చెప్పినప్పుడు మా వీడియోలు చూసినట్లయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆర్టికల్స్ అని కొట్టండి. దానిలో మీకు 7-8 వీడియోలు వస్తాయండి. వాటిల్లో ఇది క్లియర్గా అక్కడ నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అది ఒకసారి చూడండి, చూస్తే అది మీకు అర్థమవుతుంది బాగా. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ద ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ అంటే ఒకటేనండి. ద ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ అంటే ఒకటే. మరి ఇద్దరు ఎలా అవుతారు సార్? ఇద్దరు ఎలా అవుతారు? డైరెక్టర్ ముందు కానీ ది పెడితే, డైరెక్టర్ ముందు కూడా దాగాని ఉన్నట్లయితే, టీహెచ్ఈ దాగాని ఉన్నట్లయితే అప్పుడు టీటీ 2 పర్సన్స్. ఇక్కడ ప్రిన్సిపల్ అనేవాడు ఒకడు, డైరెక్టర్ అనేవాడు ఒకడు. ఎప్పుడు ఆర్టికల్ ది అనేది డైరెక్టర్ ముందు పెట్టినప్పుడు అయితే. కానీ ఇక్కడ అలా కాదు, ప్రిన్సిపాల్ ముందు ఒకటే ఆర్టికల్ ఉంది, డైరెక్టర్ ముందు ఆర్టికల్ లేదు, కనుక ఇక్కడ ఒక్క పర్సనే, కనుక ఆర్ అనేది తప్పు, కనుక ఆర్ ఈజ్ రాంగ్ అనమాట. ఎందువల్ల రాంగు? దానివల్ల తప్పు అనమాట. ఏం రావాలి? అక్కడ ఈజ్ రావాలి, అంటే ఈజ్ నాట్ అని రావాలి. ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఆన్సర్, మనకు ఆన్సర్ ఇది. ద ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఎట్ ద ఆఫీస్ నౌ. ఆ కండిషన్ మీద మనం ఇది ఈజ్ నాట్ అని చెప్పి తీసుకున్నాం అనమాట. తర్వాత ఫోర్త్ వన్ ఐ విల్ వర్క్ ఫర్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ విల్ పే వెల్. ఇక్కడ దేని కింద అండర్లైన్ చేసి ఉందండి? యూ విల్ పే కింద అండర్లైన్ చేసి ఉంది. ఇక్కడ సెంటెన్స్లో ఏంటంటే ఇక్కడ మీకు మనకు వచ్చేప్పటికి ఒకటి మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజ్ చూసినట్లయితే పని క్లాజులో పక్కన పెట్టండి. ఒకే సెంటెన్స్లో 2 చోట్ల విల్ అనేది ఉపయోగించకూడదు. ఏం ఉపయోగించాలి? ఒకటి ప్రజెంట్ ఇండెఫినెట్ ఉండాలి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. కానీ ఏం చేయాలి? ఇక్కడ విల్ అనేది తీసేయాలి. తీసేసి ఏం పెట్టాలి? యూ పే వెల్. విల్ అనేది రాదు, విల్ తీసేసి యూ పే వెల్. ఐ విల్ వర్క్ ఫర్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ పే వెల్. ఆ విధంగా ఆన్సర్ వస్తుంది. చాయిస్ ఏమి ఇచ్చాడండి? యూ వుడ్ పే అని ఒకటి ఇచ్చాడు, యూ పే అని ఒకటి ఉంది, యూ షుడ్ పే అని ఒకటి ఉంది, యూ పేస్ అని ఒకటి ఉంది. ఇక్కడ ఏంటి? ఇక్కడ యూ పే. ఇది ఆన్సర్ మనకి. థర్డ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. థర్డ్ వన్, ఫోర్త్లో థర్డ్ వన్ అండి, మూడోది అండి ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ఆన్సర్. తర్వాత 5th చూడండి. ఐ నో షీ ఈజ్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ బుక్స్ ఆన్ ఇంగ్లీష్ గ్రామర్. ఐ నో షీ ఈజ్ హ్యావింగ్. అసలు హ్యావింగ్ అనేదండి కలిగి ఉండట కింద ఆడం. అంటే కలిగి ఉండుట అనే దాని కింద హ్యావింగ్ అనేది తీసుకోము. దేని కింద తీసుకుంటాం? తినటానికి, స్నానం చేయడానికి ఆ పరిస్థితిలోనే హ్యావింగ్ అనేది ఉపయోగిస్తాము. కానీ ఇక్కడ కలిగి ఉండుట అనే దాని కింద హ్యావింగ్ రాదు. ఏం తీసుకుంటాం? హ్యావ్ కానీ హ్యాజ్ కానీ తీసుకుంటాం. కనుక ఏం చేయాలి? ఇక్కడ మీకు ఇంగ్ ఫామ్ అనేది వాడకూడదు. ఏది ఇంగ్ ఫామ్ వాడినప్పుడు ఈజ్ కూడా పోతుంది. ఎప్పుడైతే ఇంగ్ తీసావో ఈజ్ కూడా పోతుంది. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రావాలి. హీ కానీ షీ కానీ ఇట్టుకైతే హ్యాజ్ రావాలి. అలా కాకుండా ఐ వి యూ దే అయితే హ్యావ్ రావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఐ వి యూ దే సబ్జెక్టులుగా అయితే హ్యావ్ రావాలి. అలా కాకుండా హీ కానీ షీ కానీ ఇట్ కానీ సబ్జెక్టులుగా అనేట్లయితే హ్యాజ్ రావాలి. ఇక్కడ మనకేంటి? ఇక్కడ షీ కదా ఉందా, మరి షీ పక్కన ఏం రావాలండి? ఈజ్ తీసేస్తాం, ఇక్కడ ఇంగిపోతుంది. ఇక్కడ షీ ఉంది కాబట్టి ఏం రావాలి? హెచ్ఎస్ హ్యాజ్ రావాలి. హ్యాజ్ ఇదన్నమాట. ఐ నో షీ హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ బుక్స్ ఆన్ ఇంగ్లీష్ గ్రామర్. ఆ విధంగా దీన్ని కరెక్షన్ చేయాలి. హ్యాజ్ అనేది ఎక్కడుందో చూడండి, ఇక్కడ థర్డ్ వన్లో ఉందండి. ఇదిగోండి థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. అలాగే కమ్ టు దట్ ద 6th వన్. ద విలేజెస్ ఫ్లడ్ అవే దేర్ హౌసెస్
when they saw the flood water rising. The villagers fled away their houses when they saw the flood water rising. చాయిస్ ఏంటండి? ఫ్లోన్ అవే, ఫ్లూ అవే, ఫ్లడ్, తర్వాత ఫ్లడ్ ఫర్, తర్వాత నో కరెక్షన్. ఆల్రెడీ ఇచ్చాం కదండి ఇక్కడ, కరెక్షన్ ఇస్ నాట్ రిక్వైర్డ్, నో కరెక్షన్ అని అది స్పేస్ ఉండబట్టి అక్కడ ఇవ్వబడింది అన్నమాట. ఈ అనేది అది కనుక ఇక్కడ దీనికి టెన్స్ ఫామ్ చూడండి. ఫ్లూ, ఫ్లడ్, ఫ్లడ్ అండి, ఎఫ్ఎల్. ఇంకా ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ ఎఫ్ఎల్ఈ ఫ్లీ, ఎఫ్ఎల్ఈ ఫ్లీ, ఫ్లడ్, ఫ్లడ్, ఇవి మీకు టెన్స్ ఫామ్స్ అనమాట. దీనికి అంటే ఇక్కడ ఫ్లీ అంటే ఏంటంటే దాని అర్థం రన్ అవే. ఫ్లీ అంటే రన్ అవే. దీనికి ఫ్లీ మీనింగ్ ఏంటి? ఎఫ్ఎల్ఈ ఫ్లీ మీనింగ్ ఏంటి? ఇక్కడ రన్ అవే. అలాంటప్పుడు ఇంకా మీకు ఎవే ఎందుకు ఇక్కడ? ఫ్లీ అంటేనే మీనింగ్ రన్ అవే, దానిలోనే ఉంది అర్థం. అంతేగాని ఏవే మళ్ళీ రాయన అవసరం లేదు కదా. అంటే ఏవే అనేది ఇక్కడ డిలీట్ చేసేయండి. షుడ్ నాట్ రైట్ ఎవే అగైన్. మనం ఏవే అనేది మళ్ళీ రాయము. కనుక ఏం చేస్తాం? ద విలేజెస్ ఫ్లడ్ దేర్ హౌసెస్, కనుక ఓన్లీ ఫ్లడ్, ఎఫ్ఎల్ఈడి. అది ఆ విధంగా వస్తాం అన్నమాట. అంటే సి ఈజ్ అవర్ ఆన్సర్. 6లో సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆ తర్వాత 7th వన్ చూడండి. నో సోనర్ వీ ఎంటర్డ్. చూడండి ఇక్కడ నో సోనర్ వీ ఎంటర్డ్, నో సోనర్ వీ ఎంటర్డ్ దాన్ హీ గాట్ అప్ అండ్ లెఫ్ట్ ద రూమ్. ఇక్కడ మీకు నో సోనర్ అనేది వచ్చింది. వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ నో సోనర్ వచ్చినప్పుడు 2 రూల్స్ ఉన్నాయండి. అదేంటంటే ఇక్కడ నో సోనర్, ఇక్కడ నో సోనర్ చూడండి, ఇక్కడ నో సోనర్, నో సోనర్ డిడ్ వీ ఎంటర్ అని చెప్పి రాయొచ్చు. అలా కాకుండా ఓఆర్ఆర్, అలా కాకుండా నో సోనర్ హ్యాడ్ వీ ఎంటర్డ్, నో సోనర్ హ్యాడ్ వీ ఎంటర్డ్. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. నో సోనర్ డిడ్ వీ ఎంటర్ అని కానీ, లేదనుకుంటే నో సోనర్ హ్యాడ్ వీ ఎంటర్డ్ అని కానీ, ఈ రెండిట్లో ఏది రాసినా కూడా కరెక్ట్ ఫామ్ అన్నమాట. అది నేను చెప్పిన దాకా 2 రూల్స్ ఉన్నాయని. ఇక్కడ మీకు చూసినట్లయితే నో సోనర్ హ్యాడ్ వీ పక్కన వెర్బ్ 3 రావాలి, నో సోనర్ డిడ్ వీ పక్కన వెర్బ్ 1 రావాలి. అక్కడ చాలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెర్బ్ 1 రావాలి, ఎందుకంటే డిడ్ వచ్చింది కాబట్టి వెర్బ్ 1, ఇక్కడ హ్యాడ్ వచ్చింది కాబట్టి V3 రావాలి. ఇది 2 రూల్స్ కూడా బాగా గుర్తుంచుకోండి. దీని మీద ఏ బిట్ వచ్చినా సరే ఈజీగా చేయవచ్చు. ఎన్ని ఫామ్స్లో అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కానీ, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కానీ, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో కానీ ఏ విధంగా ఇచ్చినా కూడా మీరు దాన్ని ఈజీగా చేయొచ్చు అనమాట. నో సోనర్ డిడ్ వి ఎంటర్, లేకపోతే ఓఆర్ఆర్, లేకపోతే నో సోనర్ హ్యాడ్ వి ఎంటర్డ్. అక్కడ మీరు గో టు దట్ ఆన్సర్స్ నో చాయిస్కి వెళ్ళండి. నో సోనర్ హ్యావ్ వి ఎంటర్డ్ కాదు, రాంగు. నో సోనర్ డూ వి ఎంటర్డ్, రాంగు. నో సోనర్ హ్యాడ్ వి ఎంటర్డ్ కరెక్ట్ అండి. ఇది కరెక్ట్ అన్నమాట. నో సోనర్ హ్యాడ్ వి ఎంటర్డ్ దెన్ హీ గాట్ అప్ అండ్ లెఫ్ట్ ద రూమ్, అలా వస్తుంది ఆన్సర్. ఇక్కడ ఏమన్నాడు 4th వన్లో డీలో నో సోనర్ హ్యాడ్ వి ఎంటర్, ఇది కూడా రాంగేనండి. కనుక అవర్ ఆన్సర్ ఇస్ సి అండి. 3rd వన్ ఇస్ సి, అంటే 3rd బిట్ ఇది సి అనమాట. నో సోనర్ హ్యాడ్ వి ఎంటర్డ్ ఈజ్ అవర్ ఆన్సర్. తర్వాత కమ్ టు దట్ 8th వన్. ఎస్టర్డే ఐ మెట్ అన్ ఓల్డ్ ఫ్రెండ్. ఎస్టర్డే దట్ టైమ్ అవుట్ ఈజ్ గివెన్. నిన్న ఎస్టర్డే ఐ మెట్ అన్ ఓల్డ్ ఫ్రెండ్, అక్కడి వరకు రైట్ అనండి. వెన్ ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్. ఎస్టర్డే అన్నాడు, వెన్న వెళ్తున్నప్పుడు అంటే ఇవాళ కాదు కదా, నిన్న. ఏముండాలి ఇక్కడ? వెన్ ఐ వాజ్. ఏం రావాలి? వెన్ ఐ వాజ్. ఎస్టర్డే ఐ మెట్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ వెన్ ఐ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్. వద్ద పెడితే అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఏలో ఉంచండి. వెన్ ఐ వాజ్ గోయింగ్, ఈ విధంగా ఏ బిట్. ఏ ఈజ్ యువర్ ఆన్సర్ కనుక ఏలో ఉంది. వెన్ ఐ వాజ్ బికాజ్ టైమ్ అవుట్ ఈజ్ గివెన్ ఎస్టర్డే కనుక ఇక్కడ వెన్ ఐ వాజ్ రావాలి యాం బదులు. అది దానికి రీజన్ అనమాట. పోతే 9th వన్ చూడండి. అట్ లాస్ట్ రానా వాజ్ మ్యారీడ్ విత్ ఏ గోల్డ్. రానా వాజ్ మ్యారీడ్ విత్ ఏ గోల్డ్. ఆ సెంటెన్స్ చదవటానికి చాలా 100% కరెక్ట్ అని అనిపిస్తుంది వినేవాళ్ళకి. బట్ ఇక్కడ గ్రామటికల్గా ఒక మిస్టేక్ ఉంది. ఏ మిస్టేకు? ఇక్కడ ప్యాసివ్లో చెప్పినప్పుడు వాజ్ మ్యారీడ్ అంటే ఏంటి? బీ ఫామ్ ప్లస్ వెర్బ్ 3 కదా, బీ ప్లస్ V3 కదా. మీకు యాక్టివ్ ప్యాసివ్లో చెప్పాను నేను. యాక్టివ్ ప్యాసివ్లో బీ ఫామ్ ప్లస్ V3 ఈజ్ ఈక్వల్ టు ప్యాసివ్ అని చెప్పాను. ఇలా ప్యాసివ్లో ఉన్నప్పుడు ఇట్ మస్ట్ టేక్ 2 విత్ అనేది రాదు, 2 రావాలండి. మ్యారీడ్ 2, ఈ విత్ బదులు ఏం రావాలండి? మ్యారీడ్ 2 రావాలి. మ్యారీడ్ టు ఏ గోల్డ్.
ఎట్ లాస్ట్ రానా వాజ్ మ్యారీడ్ టు ఏ గోల్డ్. విత్ అనేది ఇక కట్ చేయండి, విత్ అనేది రాదు, ప్రపోజిషన్ విత్ అనేబుల్ టు వస్తుంది. బట్ అలా కాకుండా ప్యాసివ్లో చెప్పుకోకుండా ఇక్కడ పాస్ట్లో చెప్పినప్పుడు ఎలాగూ రానా మ్యారీడ్ ఏ గోల్డ్, రానా మ్యారీడ్ అలా కాకుండా ఎలాగండి చూడండి, రానా మ్యారీడ్ ఏ గోల్డ్. చూడండి ఇక్కడ ఓన్లీ వెర్బ్ టు అనమాట, ఇది V2 వచ్చినప్పుడు పక్కన ఏ ప్రపోజిషన్ రాదు. అలా సింపుల్గా రానా మ్యారీడ్ ఏ గర్ల్ అని చెప్పి రాయొచ్చు అనమాట. ఏంటి ఒక పాస్ట్లో చెప్పినప్పుడు. అలా కాకుండా ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో చెప్పినప్పుడు మాత్రం టు అనే ప్రపోజిషన్ తీసుకోవాలి, అది రూల్ అనమాట. అది కానీ ఇక్కడ ఆన్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ మ్యారీడ్ టు అనేది రానా వాజ్ మ్యారీడ్ టు గోల్డ్ ఏవోలో ఉందండి. కనుక ఏ ఈజ్ అవర్ ఆన్సర్, 9th one ఏ అనమాట. అలాగే 10th one చూడండి, వాక్ ఫాస్ట్ లెస్ట్ యూ షుడ్ నాట్ మిస్ ద బాస్. వాక్ ఫాస్ట్ లెస్ట్ యూ షుడ్ నాట్ మిస్ ద బాస్. ఇక్కడ కూడా చిన్న రూల్ ఉందండి, ఎప్పుడైనా సరే లెస్ట్ అనేది వచ్చినట్లయితే షుడ్ అనేది వస్తుంది, కంపల్సరీ షుడ్ రావాలి. షుడ్ అంటే దాని యొక్క సెంటెన్స్ యొక్క మీనింగ్ నెగిటివ్ సెన్స్ వస్తుంది కనుక నాట్ అని మళ్ళీ మీరు రాయకూడదు. ఎందుకు రాయకూడదు, ఇక్కడ షుడ్ అని లెస్ట్ వచ్చినప్పుడు షుడ్ వస్తే దట్ షుడ్ బి దట్ నెగిటివ్ సెంటెన్స్, అంటే దట్ గివ్ ద నెగిటివ్ మీనింగ్ వస్తుంది. లెస్ట్ వచ్చినప్పుడు షుడ్ ఫాలో అయినప్పుడు దానికి నెగిటివ్ మీనింగ్ వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ మీరు నెగిటివ్ రాయకూడదు కదా, అందువల్ల మనం నెగిటివ్ రాయమన్నమాట. ఏంటని అర్థం ఏంటి, వాక్ ఫాస్ట్ లెస్ట్ యూ షుడ్ నాట్ మిస్ ద బస్ అంటే త్వరగా వెళ్ళు లేకపోతే బస్సు మిస్ అవుతావు, ఇది తీసేయాలి, లేకపోతే బస్సు మిస్ అవుతావు. కనుక వాక్ ఫాస్ట్ లెస్ట్ యూ షుడ్ మిస్ ద బస్. ఏం రావాలి మనకు ఆన్సర్ ఎక్కడ ఉండాలి, షుడ్ మిస్ ద బస్ ఉండాలి, షుడ్ మిస్ ద బస్. అది దానికి ఆ విధంగా వస్తుంది అన్నమాట. ఆ తర్వాత 11th one, నైదర్ ఎనీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ నార్ ద చైర్మన్ వర్ ప్రజెంట్ ఫర్ ద యాన్యువల్ మీటింగ్. చూడండి, నైదర్ ఎనీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ నార్ ద చైర్మన్ వర్ ప్రజెంట్ ద యాన్యువల్ మీటింగ్ వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ నైదర్ నార్ వచ్చింది. అంటే నైదర్ నార్ వచ్చినప్పుడు రూల్స్ ఉన్నాయండి. ఏజ్రార్ కానీ నైదర్ నార్ వచ్చినప్పుడు వెర్బ్ అనేది సెకండ్ సబ్జెక్ట్కి ఫాలో అవుద్ది. సెకండ్ సబ్జెక్ట్ అనుసరించి వెర్బ్ రావాలి. అక్కడ ఏంటి, ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ నైదర్ ఎనీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ నాట్ ద చైర్మన్. ఇక్కడ ఏంటి సెకండ్ సబ్జెక్ట్ చైర్మన్ అండి, చైర్మన్ అనుకూలంగా రావాలి, చైర్మన్ అనుకూలంగా వెర్బ్ ఫామ్ అనేది రావాలి. ఇక్కడ చైర్మన్ అంటే సింగులరా ప్లూరలా, సింగులర్ అండి. కనుక వజ్ రావాలా వర్ రావాలా, షుడ్ యూజ్ వజ్ ఓన్లీ నాట్ వర్ అనేది రాదండి, వజ్ వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ సింగులర్ కదా, అందువల్ల వజ్ అనేది వాడాలన్నమాట. ఎలా చెబుతాం, నైదర్ ఎనీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ నాట్ ద చైర్మన్ వాజ్ ప్రజెంట్. వర్ అనేది తీసేస్తే మనకి ఇక్కడ వజ్ అనేది తీసుకోవాలి. అంటే వజ్ ప్రజెంట్ ఎక్కడ ఉందంటే మనకి వజ్ ప్రజెంట్ బిట్లో ఉందండి, బిలో ఉంది వజ్ ప్రజెంట్ అని. కనుక అవర్ ఆన్సర్ ఈజ్ బి అనమాట. అంటే ఇక్కడ ఏంటి మనకి రీజన్ ఏంటంటే నైదర్ నార్ కానీ ఏజ్రార్ కానీ యూజ్ చేసినప్పుడు వెర్బ్ అనేది సెకండ్ సబ్జెక్ట్ని ఫాలో అవుతుంది. ఎలాగంటే చూడండి, ఇక్కడ నైదర్ షీ నార్ హీ ఈజ్ వర్కింగ్ హియర్. నైదర్ షీ చూడండి, ఇక్కడ నైదర్ షీ నార్ హీ ఈజ్ వర్కింగ్ హియర్. ఇక్కడ చూడండి, నైదర్ షీ నార్ హీ అన్నాం కదా, హీ ఈజ్ వర్కింగ్ హియర్. అలాగే వన్ మోర్ వన్, నైదర్ యూ నార్ ఐ ఆమ్ విల్లింగ్ టు డూ ఇట్. నైదర్ యూ నార్ ఐ యామ్ willing to do it. చూడండి, ఇక్కడ ఏమిచ్చాము, ఇక్కడ నైదర్ యూ నార్ ఐ యామ్. ఇక్కడ ఐ పక్కన యామ్ కదండి, అందువల్ల అనమాట సెకండ్ సబ్జెక్ట్ ఐ. ఇక్కడ మన సెకండ్ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ చెప్పినప్పుడు హీ పక్కన హీజ్, ఇక్కడ ఐ పక్కన యామ్. కనుక ఇది సెకండ్ సబ్జెక్ట్ని ఫాలో అవుతుంది అనమాట. ఎప్పుడంటే ఏ సందర్భంలో అండి, నైదర్ నార్ కానీ ఏజ్రార్ కానీ వచ్చినప్పుడు మనం సెకండ్ సబ్జెక్ట్ని వెర్బ్ అనేది ఫాలో కావాలి. ఆ రూల్ ప్రకారంగా మనం ఇక్కడ మార్చబడింది. కనుక ఇవన్నీ కూడా వీటి ప్రస్తుతానికి ఇవి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్స్ కింద ఇవ్వబడినవి. ఇలాంటివి మీకు నెంబర్ ఆఫ్ ఎక్సెల్ చేయాలండి, ఆల్మోస్ట్ ఒక 500 చేసినట్లయితే అప్పుడు మనకి పర్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, వెన్ ఆర్ ద టైమ్ గివ్స్ పాసిబుల్, సో ద ప్రజెంట్ దిస్ ద నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్నైనా కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ మీకు ఇవ్వడానికి మీకు అది సహకరిస్తాం చూస్తాం. ఓకే, I continue later. Please keep on watching my videos on YouTube, EduTech Ramesh or EduTech Tutors. If you are interested in my videos now, please do me a favor, like, share and subscribe. Okay, thank you to all. I continue later.